Hi, dear students. Today we are going to explain the poem for Anne Gregory. Anne Gregory is the poem written by William Butler Yeats. And in this poem, the poet argues with Anne Gregory. And he says, firstly, Miss Anne Gregory. Here, Anne Gregory means a beautiful girl. That means the world's beauty she is. One of the most beautiful girls she is. So, firstly, the poet asks her, Dear Anne Gregory, never shall a young man thrown into despair by those great honey-colored ramparts at your ear love you for yourself alone and not your yellow hair. Dear young lady, ఏ యువకుడైనా సరే నీతో ప్రేమలో పడతాడు. ఎందుకోసమో తెలుసా? అతడు నిరాశ చెందకుండా నీతో ప్రేమలో పడతాడు. ఎందుకంటే నీ యొక్క అందమైన కేశాలంకరణ ఉందే, నీ చెవుల పైన కోట గోడల్లాగా హై వాల్స్ అవి, ఆ కోట గోడలాగా ఉన్న ఆ చెవుల పైన రింగు రింగుల హెయిర్ ఉంది. ఆ హెయిర్ నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీ చెవులను తాకుతూ అలలలాగా కదులుతూ ఉంది. నీ కేశ సౌందర్యాన్ని చూసి, నీ యొక్క శారీరక సౌందర్యాన్ని చూసి, నీ యొక్క భౌతికమైన శారీరక లక్షణాలను చూసి ఏ యువకుడు నిరాశ చెందడు. ఖచ్చితంగా నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను ఇష్టపడతాడు. అది కేవలం నీ కేశ సౌందర్యాన్ని చూసి, నీ యొక్క హనీ కలర్లో తేనె రంగులో ఉన్న ఆ చెవుల దగ్గర ఉన్న ఆ కేశాల అలంకరణ చూసి అతను నీతో ప్రేమలో పడతాడు, నిన్ను ఇష్టపడతాడు ఖచ్చితంగా అని రచయిత చెప్పినప్పుడు, దానికి సమాధానంగా యాన్ గ్రెగరీ ఏం చెప్తుందంటే, బట్ ఐ కెన్ గెట్ ఏ హెయిర్ డై అండ్ సెట్ సచ్ కలర్ దేర్. కానీ నేను నా కేశాల యొక్క రంగును మార్చేస్తాను, వాటికి రంగును వేస్తాను, అది వేరే రంగు వేస్తాను. నువ్వు చెప్పినట్టుగా హనీ కలర్డ్ కాకుండా, ఎల్లో కలర్డ్ కాకుండా, నేను దానికి బ్రౌన్ రంగు, నలుపు రంగు, క్యారెట్ రంగు, ఏదో ఒక రంగు వేస్తాను. అలా రంగు వేసినప్పుడు నువ్వు చెప్పినట్టుగా నా కేశ సౌందర్యాన్ని చూసి యువకులందరూ నన్ను ఇష్టపడతారని చెప్పావు కదా, మరి అప్పుడు నేను నా కేశాల యొక్క వెంట్రుకల యొక్క రంగు మార్చినప్పుడు అప్పుడు యువకులు నన్ను ప్రేమిస్తారు. అది నా కేశ సౌందర్యాన్ని చూసి కాదు, కేవలం నా యొక్క హృదయాన్ని చూసి, నా యొక్క మనసును చూసి కూడా నన్నుగా ఇష్టపడే యువకులు కూడా ఈ ప్రపంచంలో ఉంటారు. నువ్వు చెప్పినట్టుగా కేవలం భౌతిక సౌందర్యాన్ని చూసి మాత్రమే నన్ను లైక్ చేయరు, నన్నుగా ఇష్టపడే వ్యక్తులు కూడా ఈ ప్రపంచంలో ఉంటారు అని నేను నిరూపిస్తాను అని చెప్తుంది యాన్ గ్రెగరీ. అయితే దానికి ప్రతి సమాధానంగా రచయిత ఏం చెప్తున్నాడంటే, ఐ హియర్డ్ అన్ ఓల్డ్ రిలీజియస్ మ్యాన్ బట్ ఎస్టర్డే నైట్ డిక్లేర్ దట్ హీ హ్యాడ్ ఫౌండ్ ఎ టెక్స్ట్ టు ప్రూవ్ దట్ ఓన్లీ గాడ్ మై డియర్ కుడ్ లవ్ యూ ఫర్ యువర్ సెల్ఫ్ అలోన్, నాట్ యువర్ ఎల్లో హెయిర్. నేను ఒక మతబోధకుడు, ఒక గొప్ప ప్రవక్త చెప్పిన మాటలు నిన్న రాత్రి నేను విన్నాను. ఆయన ఒకే మాటను ధృవీకరిస్తున్నాడు. అదేమిటంటే, ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా శారీరక సౌందర్యాన్ని చూసి కాకుండా మానసిక సౌందర్యాన్ని చూసి ఎవరు ఇష్టపడరు. అలా ఎవరైనా నిజంగా ఇష్టపడుతున్నారు అంటే అతడు ఖచ్చితంగా మై డియర్ ఎవరై ఉంటాడు అంటే అతను ఖచ్చితంగా ఒకే ఒక్కడు ఈ విశ్వంలో ఉన్నది మనల్ని మనలుగా ప్రేమించే ఒకే ఒక వ్యక్తి దేవుడు మాత్రమే. ఒకవేళ ఏ మనిషిలో అయినా ఇలాంటి లక్షణం ఉందంటే అతడే దేవుడుగా మనం భావించాలి అని చెప్తున్నాడు రచయిత విలియం బట్లర్ ఈట్స్. అండ్ కోర్స్ దీన్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏమిటంటే, ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా భౌతిక సౌందర్యం అన్నది తాత్కాలికమైనదని, తర్వాత ఈ మానసిక సౌందర్యమే శాశ్వతమైనదని చెప్పడం మనం వింటూ ఉంటాం. అయితే మాటలు చెప్పినంత సులభం కాదు చేతల్లో చూపించడం. ప్రతి ఒక్కరూ మాటలైతే చెప్పగలరు కానీ దాన్ని ఆచరణాత్మకంగా ఎవరు చూడరు. అలాగైతే మరి అందవికారంగా ఉన్న వ్యక్తులను ఎందుకు ఇష్టపడడం లేదు వ్యక్తులు? అలా నీతులు చెప్పే వ్యక్తులు అందవికారమైన వ్యక్తులను ఎందుకు ఇష్టపడడం లేదు? మరి కంటి చూపు లేని వాళ్ళను, కాలు లేని వాళ్ళను, వారందరినీ పెళ్లి చేసుకోవడానికి ఎందుకు సుముఖత చూపించడం లేదు? మరి ఇలాంటివన్నీ ఎన్నో ఉన్నాయి కదా, మనం చూస్తున్నాం. మానసిక సౌందర్యమే గొప్పది అని చెప్పే వాళ్ళందరూ కూడా ఇలాంటి తప్పులు చేస్తూనే ఉంటారు, ఇలాంటి మాటలు మాట్లాడుతూనే ఉంటారు. కానీ మానసిక సౌందర్యాన్ని చూసి ఇష్టపడే వ్యక్తి ఈ ప్రపంచంలో దేవుడు మాత్రమే. వీ షుడ్ బిలీవ్ ఇన్ గాడ్. మానవుడు ఎప్పటికీ శారీరక మరియు భౌతిక సౌందర్యాన్ని, భౌతికమైన సుఖాలను, ప్రాపంచిక కోరికలను మాత్రమే తాను ఇష్టపడతాడు. శాశ్వతమైన మానసిక సౌందర్యాన్ని ఎవ్వరూ ఆలోచించరు దాని గురించి అని చెప్పడమే ఈ పద్యం యొక్క తాత్పర్యం. ధన్యవాదాలు.